हेलो फ्रेंड्स, वेलकम टू माय चैनल टीके की दुनिया. लाइक, शेयर, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. డే ఫస్ట్ హిందీని తెలుగుతో మనము నేర్చుకుందాము. నేను, తెలుగులో నేను అంటే హిందీలో మై అంటారు. నేను మై. నువ్వు, తూ. నువ్వు అంటే తూ. నువ్వు అంటే హిందీలో తూ అని అంటారు. నీవు, నీవు తెలుగులో నీవు అనే ఈ పదానికి హిందీలో తుమ్ అంటాము. తుమ్. మీరు, ఆప్. మీరు అంటే హిందీలో ఆప్. ఆప్. మీరు, ఆప్. మీరు అందరూ. ఆప్ సబ్. ఆప్ అంటే మీరు, సబ్ అంటే అందరూ. మీరు అందరూ. ఆప్ సబ్. మీరు అందరూ. ఆప్ సబ్. ఆప్ సబ్ అంటే అందరూ అని అర్థం. ఇక్కడ మీరందరూ. ఆప్ సబ్. ఒకసారి చూద్దాం. నేను మై. నువ్వు తూ. నీవు తుమ్. మీరు ఆప్. మీరందరూ ఆప్ సబ్. ఈ విధంగా హిందీ, తెలుగు అంటే తెలుగు మీకు వచ్చు, హిందీ నేర్చుకోవాలి తెలుగు సహాయంతో. అంటే ఈ పదాలు మళ్ళీ మళ్ళీ అంటూ ఉండండి. మేము అందరం. హమ్ సబ్. అందరం అంటే హమ్. మేము, మేము అందరం. హమ్ సబ్. సబ్ అంటే అందరూ, హమ్ అంటే మేము. హమ్ సబ్. మేమందరం. వీరందరూ. వీరు అంటే ఏ. ఏ సబ్. సబ్ అంటే అందరూ. వీరు అందరూ. ఏ సబ్. ఏ సబ్. వీరు అందరూ. వీరు ఏ. అందరూ సబ్. ఏ సబ్. వీరందరూ. వీరు అందరూ. వీరు అందరూ. వారందరూ. వారు అంటే ఓ. వారు అంటే ఓ. వాళ్ళు లేదా వారు. ఓ. సబ్ అంటే అందరూ. ఓ సబ్. వారందరూ. నమస్కారం. హిందీలో కూడా నమస్కార్ అంటారు. నమస్కారం. రాకు సున్నం పెడితే రమ్. నమస్కారం. హిందీలో మాత్రం ఆర్. నమస్కార్. రండి. రండి అని ఎవరిని వస్తే అంటాం కదా, రండి. రండి అంటే ఆయే. రండి ఆయే. మర్యాదపూర్వకంగా ఆయే. రండి ఆయే. అదే చిన్నవాళ్ళకి ఏమంటాము, రా అంటాము. కూర్చోండి. కూర్చోండి. బైఠియే. బైఠియే. కూర్చోండి. బైఠియే. అదే చిన్నవాళ్ళకైతే రా. రా అంటే ఆ. రా. తెలుగులో రా అంటాము. రా అంటే రావడానికి. ఇటు రా. ఇధర్ ఆ. ఇటు రా అంటే ఇటువైపు రా అన్నట్టు. ఇటు రా. ఇధర్ ఆ. ఇటు రా. ఇధర్ ఆ. అటు రా. అటు రా. అటువైపు అన్నట్టు. అటువైపు రా. ఉధర్ ఆ. ఆ అంటే రా అని. ఉధర్ ఆ. అటు రా. ఉధర్ ఆ. ఇటు రండి. ఇటు రండి. ఇది ప్లూరల్ కావచ్చు, లేదా రెస్పెక్ట్గా పెద్దవాళ్ళని పిలిచేటప్పుడు ఇది రండి అంటాము. ఇటు రండి అంటే ఇటు రండి. ఇధర్ ఆయే. ఇధర్ ఆయే. ఇటువైపు రండి అని పెద్దవాళ్ళను పిలుస్తాం. గౌరవంతో పలికే పదాలు. ఇటు రండి. ఇధర్ ఆయే. అటు రండి. ఉధర్ ఆయే. ఉధర్ ఆయే. అటు రండి. ఇటు రండి. అటు రండి. ఇటు రండి. ఇధర్ ఆయే. అటు రండి. ఉధర్ ఆయే. నీవు రా. నువ్వు రా. నీవు రా లేదా నువ్వు రా రెండు ఒకటే. కొన్ని సందర్భాన్ని బట్టి దీన్ని నీవు నువ్వు అంటాము.
దీనికి రెండింటికి ఒకటే సెంటెన్స్. తుమ్ ఆవో. హిందీలో అయితే నీవు రా లేదా నువ్వు రా, రెండింటికి తుమ్ ఆవో, తుమ్ ఆవో. మీరు లేదా నువ్వు లేదా నీవు ఇటు రా అని అర్థం. మీరు రండి లేదా తమరు రండి, తమరు రండి లేదా మీరు రండి, రెండింటికి హిందీలో ఒకటే వాక్యం. ఆప్ ఆయే. ఆప్ అంటే మీరు రండి. పెద్దవాళ్ళను పిలుస్తూ ఉన్నప్పుడు మీరు రండి అంటాము. మీరు రండి లేదా తమరు రండి. తమరు అన్నా కూడా ఆప్ ఆయే. ఆప్ అంటే మీరు లేదా తమరు, ఆయే అంటే రండి. ఆప్ ఆయే లేదా తమరు రండి, మీరు రండి. దీనికి ఒకే ఒక వాక్యం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తర్వాత మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో రాయండి, నేను వాటికి రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.